యెషయా గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ మీ బైబిల్లో గమనించండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. ఈ మాట గమనించాలి. వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగములో ప్రవక్త ద్వారా దేవుని వాక్కుగా చెప్పబడుతున్న మాట ఇది. వారు ఇంతకాలం ఎన్నో నిట్టూర్పులు చెందారు. నిట్టూర్పుకు మరొక మాట ఏమిటంటే మూలుగులు, దుఃఖమని కూడా అనొచ్చు. మూలుగులు, నిట్టూర్పులు. ప్రభు వారిని ప్రేమించి వారి చెడుతనమును కానీ వారి అపవిత్రతను కానీ ఏమాత్రం చూడక వారిని కనికరించిన దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నారు, వారి నిట్టూర్పులంతయు నేను మాన్పివేయుదును, మాన్పించదను. మన దేవుడు ఎవరంటే మాన్పువాడు, మాన్పించేవాడు. అందరూ గమనించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? మాన్పించువాడు, మాన్పివేయువాడు, మాన్పువాడు. ఇంకా మనకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే మానలేనివి కొన్ని ఉంటాయి మన జీవితంలో. వాటిని మానుకోలేము. మనం ఎంత ప్రయత్నించినా ఇది మానాలి, నా జీవితంలో ఇది మానాలి, ఇది మానితే బాగుంటుంది అని మనం ఎంత పోరాడినా వాటిని మానలేము. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, త్రాగుడు మానరు. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, అబద్ధాలు మానరు. అంటే మన జీవితంలో కొన్ని మానలేనివి ఉంటాయి. మనం మానుకోలేము వాటిని. మనం ఎంత ప్రయత్నించినా మన మనసు పడే బాధను మాన్పలేం, మనసుకు తగిలిన దెబ్బను మాన్పలేం. మాన్పలేనివి కొన్ని ఉన్నాయి మన జీవితంలో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి? మాన్పువాడు. అందరు చెప్పండి, మాన్పువాడు. ఆమేన్ అని చెప్పండి అందరూ. ప్రియమైన ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, నీ జీవితంలో ఇప్పటి వరకు నేను మానలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నా జీవితంలో ఇది నేను మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అని బాధపడుతున్నావేమో, ప్రభు చెప్తున్నారు, ఆయన నీ పట్ల మాన్పు దేవుడిగా ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆయన మాన్పించబోతున్నాడు. ఇక్కడ చదువుకుంటే వారి నిట్టూర్పులంతయు నేను మాన్పివేసేదను. ఏ నిట్టూర్పుతో ఈ స్థలానికి నీవు వచ్చి ఉన్నావో, ఏ నిట్టూర్పులు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావో, ఏ నిట్టూర్పుల చేత ఇంతకాలం నీవు నలిగిపోయి ఉన్నావేమో, పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉన్న దేవుడు ఈ ఆరాధనలో చెప్తున్నాడు, మీ నిట్టూర్పులన్నీ నేను మాన్పించుచున్నాను. మనం నిట్టూర్పులు పడుతుంటే, మనం మూలుగుతుంటే, మనం దుఃఖపడుతుంటే, మన నిట్టూర్పులు మాన్పేవారు ఎవరో కనపడరు, హేళన చేసే వాళ్ళే కనపడతారు లోకంలో.
వాడికి ఇలాగే జరగాలి, వాడి జీవితం ఇలాగే బాధపడాలి అని ఆనందపడుతుంటారు. ఏమండి, మన నిట్టూర్పులు మాన్పటానికి ముందుకు ఎవరో రారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీరు చదివితే విలాప వాక్యములను గమనించండి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు చూడండి. అక్కడ ఏమనుంది చదవండి. నేను నిట్టూర్పులు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఎవడూ లేడు. ఇంకా మీరు చదివితే, నీవు నాకు వార్త విని, చూశారండి, నా విరోధులందరూ ఏం చేస్తున్నారు? సంతోషించుచున్నారు. నేను నిట్టూర్పులు విడుచుచుంటే ఆనందిస్తున్నారు, సంతోషించుచున్నారు. దాన్ని మార్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ మూలుగును, నీ నిట్టూర్పులను మాన్పించు దేవుడిగా, ఇదిగో ఈ సమయంలో ఈ వర్తమానం వినుచున్న మీతో ప్రత్యక్షమై ఆయన చెప్తున్నారు, మీ నిట్టూర్పులను నేను మాన్పించబోతున్నాను. చేతులెత్తి అందరూ హల్లెలూయా అని చెప్పండి. భక్తుడు అంటాడు, ఆదరించువాడు ఒక్కడు లేడు. నేను నిట్టూర్పు పడుతుంటే, మేము భార్యాభర్తలు ఇద్దరం కూర్చొని మూలుగుతూ దుఃఖించుచు నిట్టూర్పులు విడుచుచుంటే మమ్మల్ని ఆదరించిన వాడు ఒక్కడు లేడు. సంతోషించేవారే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఏ నిట్టూర్పుల చేత నీవు నలిగిపోతున్నా, ఏ మూలుగులు, ఏ దుఃఖం నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నా, ప్రభు మాన్పించబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ నిట్టూర్పులు మాన్పించబోతున్నాడు. మనిషి జీవితంలో అసలు ఎందుకు నిట్టూర్పు అనే మాటకు మూలుగు, దుఃఖం, అసలు దానికి కారణం ఏమిటి? కొన్ని మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24 వాక్యాలు చదివితే, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, ప్రస్తుతం మనిషి జీవితంలో ఎందుకు నిట్టూర్పులు అనే సంగతిని గమనిస్తే, ఇక్కడ మీరు ఒక మాటను చదువుకున్నారు. ఇశ్రాయేలీయుల గురించి రాయబడిన మాట ఏమిటంటే, తాము చేయుచున్న పనులను బట్టి వారు నిట్టూర్పులు విడుచుచున్నారు. చేయుచున్న పనిని బట్టి, పనిలో తృప్తి లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో చూడండి, కష్టపడుతున్నారు కానీ దానిలో తృప్తి లేదు. వారి పనికి తగినటువంటి ప్రతిఫలం లేదు. ప్రయాసపడుతున్నాం, రాత్రి మగలు కష్టపడ్డారు. ఈ మాట చెప్పిన ఇశ్రాయేలీయులు మట్టి త్రొక్కుతారు, ఇటుకలు మోస్తారు, ఆ ఇటుకలు కాలుస్తారు, ఆ ఇటుకలతో ఇల్లు కట్టించుకుంటారు. ఏమండి, తీరా ఇల్లు కట్టుకొని దానిలో నివసిస్తాం అనేసరికే ఐగుప్తీయులు వచ్చి దానిలో నివాసం చేస్తారు. వారు చేయుచున్న పని ద్వారా వారికి సంతోషం లేదు. నా ప్రియమైన ఈ వర్తమానం వింటున్న దేవుని ప్రియులారా, ఇంతకాలం ఇన్ని నెలలు ఒకవేళ నీవు చేయుచున్న పనిని బట్టి నీకు సంతోషము లేక నీవు నిట్టూర్పులు విడుచుచున్నావేమో, నా ప్రభు ఈరోజు ప్రవచన రీతిగా చెప్తున్నాడు, నీవు చేయుచున్న పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచున్నావా?
నీ నిట్టూర్పులు నేను మాన్పించబోతున్నాను. నువ్వు చేస్తున్న పని చాలక కష్టపడుతున్నావు కానీ సరిగ్గా తినక పిల్లలను పోషించుకోలేక, ఇశ్రాయేలీయులారా ఎందుకు మీరు నిట్టూర్పులు విడుచుతున్నారు? ఎందుకు మీరు దుఃఖపడుచున్నారు అంటే వాళ్ళు అంటారు, మేము చేయుచున్న పనిని బట్టి మాకు నిట్టూర్పు. చేయుచున్న పనిని బట్టి. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు కానీ సరైన ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. ఒకవేళ ఈ వర్తమానం వినుచున్న మీలో ఎంతమంది మీరు చేయుచున్న పనులను బట్టి తృప్తి లేక నిట్టూర్పులు విడుచుచున్నారేమో, నా ప్రభు మీ నిట్టూర్పులు మాన్పించబోతున్నాడు. విశ్వాసంతో చెప్తున్నాను, మీ నిట్టూర్పులు మాన్పించబోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యములో, శత్రువులు తమను బాధింపగా, ఇక్కడ ఇంకొక నిట్టూర్పు ఉంది. మీరెందుకు నిట్టూర్పు చెందుతున్నారా? మీరెందుకు మూలుగుతున్నారో, మీరెందుకు దుఃఖపడుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే, మా శత్రువులు మమ్మను బాధ పెడుతున్నారు. ఇశ్రాయేలీయులారా మీరెందుకు నిట్టూర్పులు విడుచుతున్నారు? ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? ఒకటి, ఎందుకు నిట్టూర్పులు అంటే వారు చేయుచున్న పనులను బట్టి. రెండవదిగా చూడండి, మా శత్రువులు మమ్మను బాధ పెడుతున్నారు, మమ్మల్ని బాధ పెట్టుచున్నారు. నాన్నో నేనే వండుకొని తింటున్నాను, నా నీళ్ళు నేనే తాగుతున్నాను, నా ఇంట్లో నేనే నివసిస్తున్నాను, నా చదువు నేనే చదువుతున్నాను, నా ఉద్యోగం నేనే చేసుకుంటున్నాను, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు? ఇది వాళ్ళ బాధ. ఎందుకు నిట్టూర్పులు విడుచుచున్నారు అంటే శత్రువులు మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఈరోజు చూడండి, చాలామంది జీవితంలో మన తిండి మనమే తింటాం, మన కష్టం మనమే అనుభవిస్తాం, ఒకరిని ఏది ఆశించం, మనకున్న దానిలోనే తృప్తిగా ఉంటాం. అయినా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని బాధ పెడుతుంటారు. చెట్టు కొమ్మ నీడ పడిందనో, గోడ మీద ఉన్న దుప్పటి వాళ్ళ ఇంట్లో పడిందనో, ఏమండి చిన్నవి అలా బ్రతుకుతున్నా కానీ ఓరం లేరు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎందుకురా మీకు నిట్టూర్పులు అంటే వాళ్ళు అంటారు, మా శత్రువులు మమ్మను బాధించుచున్నారు. మిమ్మల్ని ఎవరు బాధించుచున్నారో, ఎవరి ద్వారా మీరు బాధపడుచు, ఏ రోగము నిన్ను బాధ పెడుతుందో, ఏ అప్పులు నిన్ను బాధ పెడుతున్నాయో, ఏ ఇబ్బందులు నిన్ను బాధ పెడుతున్నాయో, నీ మనసులో ఉన్న ఏ ఆలోచనలు నిన్ను బాధ పెడుతున్నాయో, ఆ బాధను బట్టి నీవు తినక త్రాగక నిట్టూర్పులు విడుచుతున్నావేమో. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నిట్టూర్పులను నేను మాన్పించబోతున్నాను. ఏదో ఒక శత్రువు ఉంది నిన్ను బాధించటానికి, ఏదో ఒక శత్రువు ఉంటుంది. అంతెందుకండి, గులాబీ చెట్టు ఉంది, గులాబీ. మనం గులాబీ పువ్వును చూసి చాలా చక్కగా, అబ్బా ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో అనుకుంటాం. ఆ చెట్టుకి ఒక శత్రువు ఉంటుంది, దానికి ఒక ముళ్ళు ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. దాన్ని బాధలు పెట్టేవాళ్ళు ఉంటారు. నీ బాధలు, ఏ బాధ ద్వారా నీవు నిట్టూర్పులు విడుచుచున్నావో ఆ నిట్టూర్పును నా ప్రభు మాన్పించబోతున్నాడు. విశ్వసించండి. ఎవరి ద్వారా మీరు బాధలు పడ్డారో, ఎవరి ద్వారా మీరు బాధలు అనుభవిస్తున్నారో,
నీలో ఉన్న రోగం నీకు ఒక శత్రువుగా నిన్ను బాధిస్తుందేమో. ఎందుకు నిట్టూర్పులు? మొదటిగా చేయుచున్న పనులను బట్టి చాలక, రెండవదిగా శత్రువులు పెడుతున్న బాధను బట్టి. ఇంకొక నిట్టూర్పు చెప్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే, ఎంచవద్దు, బహుగా నిట్టూర్పులు విడుచుచు. ఈమె బాధ ఏమిటంటే, ఏటేటా మందిరానికి వస్తాను, అన్ని దేవునికి ఇస్తున్నాను, ఇంకా నా జీవితంలో ఏంటి ఏమీ జరగలేదు. ఈమె బాధ. అందరిలాగా ప్రార్థనకి వెళ్తాను, అందరిలాగా పరిచర్య చేస్తాను, అందరిలాగా కానుకలు ఇస్తాను, ఏటేటా దేవుని మందిరానికి వస్తున్నాను, కానీ ఇంకా నా జీవితంలో అద్భుతం జరగలేదే. నా జీవితంలో ఇంకా ఏ కార్యం జరగలేదే. నా గర్భాన్ని తెరవలేదే, నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేదే, నా అప్పులు తీర్చలేదే, నేను అనుకున్న పనిని చేసుకోలేకపోయానే, నేను ఇల్లు కట్టుకోలేకపోయానే, వ్యాపారంలో ఇంత అభివృద్ధి చెందలేకపోయానే అని ఇంకా నీ జీవితంలో ఏ అద్భుతం జరగలేదనే నిట్టూర్పులు నువ్వు విడుచుచున్నావేమో. హన్నా జీవితంలో అద్భుతాన్ని జరిగించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. నీ నిట్టూర్పును మాన్పించబోతున్నాడు. మీ నిట్టూర్పులన్నీ ప్రభు మాన్పించునుగాక. చేయుచున్న పనిని బట్టి, శత్రువులు పెడుతున్న బాధను బట్టి, ఇంకా నీ జీవితంలో ఏ కార్యం జరగలేదే అనే బాధ నువ్వు చెందుతున్నా, ఇంకా నా జీవితంలో ఏ అద్భుతం జరగలేదే, ఇంకా దేవుడు నా గర్భం తెరవలేదే, ఇంకా నాకు ఉద్యోగం ఇవ్వలేదే, ఇలాంటి నిట్టూర్పులు నీ జీవితంలో ఉంటే ఈరోజే ప్రారంభించబోతున్నాడు, దాన్ని మాన్పివేయబోతున్నాడు. మీ నిట్టూర్పులను మాన్పించే దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. మొదటిగా వేటిని మాన్పిస్తాడంటే చెప్పండి అందరూ, నిట్టూర్పులను మాన్పిస్తాడు. ఏంటా నిట్టూర్పులు? చేయుచున్న పనులను బట్టి, శత్రువులు పెడుతున్న బాధను బట్టి, ఇంకా నా జీవితంలో ఏది జరగలేదనే నిరాశను బట్టి నా ప్రభు మీ నిట్టూర్పులన్నీ మాన్పించునుగాక. మరొక సందర్భం చెప్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో పౌలు, దైవజనుడైన పౌలు ఒక ద్వీపానికి వెళ్ళాడు. దైవజనుడైన పౌలు ఆ ద్వీపములో ఉన్న ప్రజలందరూ అనాగరికులు, నాగరికత తెలియని వారు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. వారు ఏది చేస్తే అదే న్యాయం, వారు ఎలా మాట్లాడితే అదే ధర్మం, వారు ఏ పని చేస్తే అదే సత్యం. అంతే. ఆ ద్వీపంలో వారు తప్ప ఇంకొకరు ఉండరు. ఏమండి, ఇక వారిదే చట్టం. వారికి ప్రభుత్వంతో పని లేదు, వారికి ముఖ్యమంత్రితో పని లేదు, వారికి సర్పంచులతో, వాలంటీర్లతో అసలు అంతకన్నా లేదు. నేను వాలంటీర్ అంటే ఎవడో నువ్వు పక్కకు బాగుంటారు. ఎందుకంటే ఆ ద్వీపంలో ఉన్న వారంతా అనాగరికులు, నాగరికత తెలియని వారు. ఆ ద్వీపంలోనికి పౌలు వెళ్ళాడు. పౌలు కూడా ఆ ద్వీపానికి వెళ్ళాలనే ఉద్దేశంతో కాదు,
ఆ 27వ అధ్యాయం, దానికన్నా ముందు 27వ అధ్యాయం చదువుకుంటే సముద్రంలో చాలా అలజడి రేగింది, ప్రాణాలు పోతాయనే ప్రాణభయం వారికి ఆ సమయంలో అలుముకుంది. ఇక ఏదో ఒక ద్వీపంలో బతికి బట్ట కడదామని సముద్రం ఆ ఓడ నుంచి తప్పించుకొని ద్వీపంలో పడ్డారు. ఆ ద్వీపంలో ఉన్న వారందరూ అనాగరికులు. విచిత్రమైన విషయం ఏంటంటే పౌలు గారు అక్కడ 4-5 కట్టెలు, చిన్న కట్టెలు ఏరుకొని వాటిని వెలిగించుకొని చలి కాచుకుందామని ఆ కట్టెలన్నీ తీసి వేసి మంట పెట్టుకొని చేస్తుంటే దానిలో ఒక పాము దాక్కొని ఉంది. ఒక పాము ఉంది. అది వచ్చి పౌలును కాటేసింది. పౌలును పాము ఎప్పుడైతే కాటేసిందో ఇక వెంటనే ఈ ద్వీపంలో ఉన్నారు కదండి అనాగరికులందరూ, అంటే నాగరికత తెలియని వాళ్ళు, వీడు పెద్ద దుర్మార్గుడు అయి ఉంటాడు, వీడు మామూలుడు కాదు, నరహంతకుడు అయి ఉంటాడు, వీడు ఒక దొంగ అయి ఉంటాడు, వీడు ఒక దొంగ అయి ఉంటాడు. వెంటనే ఇంకా పౌలు మీద ఇంకా వాళ్ళ అనుకుంటున్నారు. చూసావా, సముద్రంలో నుంచి తప్పించుకొని వచ్చినా కానీ ఈడ పట్టుకొని చూడవాడిని, వీడు దొంగ అయి ఉంటాడు, నరహంతకుడు అయి ఉంటాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా చూడండి, కొంతమందికి చిన్నది, ఒక సేవకునికి చిన్నది ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఇంకా వెంటనే చూసిన విశ్వాసం ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో పాపం చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తుంది, ఏదో చేయకూడదని చేసి ఉంటాడు, అందుకే వచ్చింది. వెంటనే ఏదో ఒక చెడు అభిప్రాయం. పౌలు గారి మీద కూడా ఆ ద్వీపం వాళ్ళంతా చెడు అభిప్రాయాన్ని పెట్టుకున్నారు. ఇతను ఒక దొంగ, ఇతను ఒక నరహంతకుడు. చూస్తున్నారు ఎంత అనాగరికులో తెలుసా. ఎవడైనా పాము వాడికి వచ్చి గడిచిందిరా అంటే చుట్టూ ఎంత శత్రువు ఉన్నా అర్జెంటుగా వాడిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు మాత్రం పౌలు గారు ఎప్పుడు చనిపోతారా చూద్దామని చూస్తున్నారు అందరం. చూడండి, అక్కడ మీరు చదువుకోండి, ఆ 28వ అధ్యాయంలో మన చుట్టూ ఉన్నవాడికి ఎవరికైనా పాము గరిసిందిరా అంటే మనం వెంటనే దాన్ని చంపటమో లేకపోతే వీడికి ఏదైనా కట్టుకట్టి అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోతారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమండి, అందరూ ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోతారు. చిన్న దగ్గు వచ్చిందంటే చాలు వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ అయిపోతాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొంతమంది చూడండి, బాయ్ వేడి నీళ్ళు దగ్గర కొంచెం అల్లం వేసుకో, కొంచెం లవంగాలు వేసుకో, కొంచెం పసుపు వేసుకో, అన్నీ వేసుకో, నెత్తిని పోసుకో. ప్రతి ఒక్క డాక్టరే మనకి. ఇప్పుడు పాము కరిస్తే దాన్ని ఈయన్ని ఎలా కాపాడాలని చూడాల్సింది పోయి వెంటనే వీడు ఎప్పుడు చేస్తాడా, వీళ్ళకి మాట్లాడుకుంటారు, ఇంకా 5 నిమిషాల్లో చేస్తాడు చూడు, ఇంకో 2 నిమిషాల్లో చేస్తాడు చూడని ఒకడు, లేదురే ఇంకో 10 నిమిషాలు పట్టుద్ది, ఆ పాము అంత పవర్ఫుల్ ఏం కాదులే అని ఒకడు. వీళ్ళే ఆయన సావు కొరకు ఎదురు చూస్తున్నారు. అంత అనాగరికులండి. కొంత సమయానికి పౌలు గారికి ఆ విషసర్పం ఏ హాని చేయకపోవటం చూసి వారిలో వారు ఏమనుకుంటున్నారో తెలుసా? చదవండి ఆ మాటను, 28వ అధ్యాయం 6వ వాక్యం. అకస్మాత్తుగా చస్తాడో శరీరం వాస్తుందో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఏ హాని అతనికి కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని. ఏ అభిప్రాయం? పాము గరిచినప్పుడు వారికి ఏ అభిప్రాయం ఉంది? ఇది ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక చెడు అభిప్రాయం. ప్రియమైన ఆత్మీయులారా, నా మీద, మీ మీద, మన మీద ఎంతమందికి ఎంత చెడు అభిప్రాయాలు ఉన్నాయో వాటినన్నిటిని ప్రభు ఇది మొదలుకొని మాన్పించబోతున్నాడు. మనమే చాలా చెడు అభిప్రాయాలు ఉంటాయి.
ఆ అనాగరికులు ఎలా తమ అభిప్రాయాన్ని మాన్పుకున్నారో అలా మీ మీద, మీ ఇరుగు వారికి, పొరుగు వారికి, మీ ప్రక్కన ఉన్న వారికి ఉన్న చెడు అభిప్రాయాలన్నిటినీ ప్రభు మాన్పించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. ఆ ప్రభు మీ మీద ఎంతమందికి ఏ చెడు అభిప్రాయాలు ఉన్నాయో వాటినన్నిటిని మాన్పించునుగాక. దొంగ అన్నవారే ఏమంటున్నారో తెలుసండి, ఇతడు ఒక దేవత అంటున్నారు. చూసారా? అంతకుముందు దొంగ అన్నవారు, అంతకుముందు నరహంతకుడు అన్నవారు, అంతకుముందు ఈడు ఎప్పుడు చేస్తాడని కనిపెట్టిన వారంతా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇతడొక దేవత. మొదటిగా నా దేవుడు మీ నిట్టూర్పులను మాన్పిస్తాడు. రెండవదిగా మీ మీద ఉన్న చెడు అభిప్రాయాలను మాన్పించబోతున్నాడు. ఒకవేళ నీ మీద నీ భర్తకి ఏమైనా చెడు అభిప్రాయం ఉందేమో, అసలు నా భార్య ప్రార్థనకి వెళ్తుందా, ఇంకెక్కడికైనా వెళ్తుందా, ఏమండి? ఒకవేళ భర్తల మీద ఏమైనా చెడు అభిప్రాయం ఉంది, మా ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడా, ఇంకొకరి దగ్గరికి ఎక్కడికన్నా వెళ్తున్నాడా, ఇలాంటి చెడు అభిప్రాయాలు, అదే అనే కాదు, ఏదైనా మన మీద చెడు అభిప్రాయాలు ఎంతమంది పెట్టుకున్నారో వాటినన్నిటిని నా దేవుడు మాన్పించబోతున్నాడు. విశ్వసించండి, ప్రభు మీ మీద ఉన్న చెడు అభిప్రాయాలన్నిటిని మాన్పించునుగాక. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్దాం పద జక్కయ్య, మీ ఇంట్లో నేను ఉండాలంటే అందరూ ఏమనుకున్నారో తెలుసా? ఈయనేంటి అందరూ, ఈయనేంటి పాపి ఇంటికి వెళ్తున్నాడేంటి, ఈయనేంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడేంటి, ఈయనేంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడేంటి, అన్ని చెడు అభిప్రాయాలు పెట్టుకున్నాడు. కానీ అదే జక్కైన తర్వాత ఏమన్నారో తెలుసా? ఏ వ్యక్తి చెడు వ్యక్తి అన్నారో, ఏ వ్యక్తి చెడు స్వభావం కలిగిన వాడు ఆయన ఇంటికి ఈయన వెళ్తున్నాడు అన్నాడో, ఆ వ్యక్తే బిగ్గరగా చెప్తాడు, ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో వానికి మరలా 4 అంతలు ఇస్తాను. ఇతడును అబ్రహాము కుమారుడే. నా ప్రియమైన దేవుని ప్రియులారా, అలాంటి చెడు అభిప్రాయాలన్నిటిని ప్రభు మాన్పించబోతున్నాడు. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమందికి ఇదే పని, చెడు అభిప్రాయాలే. వీళ్ళ గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 18వ అధ్యాయం 2వ వాక్యం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యంలో, బుద్ధిహీనుడు తన వివేచన యందు సంతోషింపక తమ అభిప్రాయములను బయలుపరచుట యందే. బుద్ధిహీనుడు ఉంటాడు చూడండి, వెనక ముందు ఏం ఆలోచించడు. ఈ మాట మాట్లాడితే నా జీవితంలో ఏది జరుగుతుందో, అసలు ఇది నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని ఉండదు. వాడికి కావలసినంత వాడి అభిప్రాయాలను వ్యక్తపరచటం అందే సంతోషిస్తుంటాడు. బుద్ధిహీనులకు అదే పని, చెడుగా మాట్లాడేవారి బుద్ధి అదే. ఆ చెడు అభిప్రాయములు, నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ స్థలములో మీరు ఎంతమంది మాటలు వింటున్నారో, మీ మీద ఎవరెవరికి ఏ చెడు అభిప్రాయాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభు మాన్పించబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి అందరూ. నేను ఒక మాట చదివిస్తాను చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యములో వ్రాయబడిన మాట ఎలా ఉంది. ఇక్కడ ఫిలెమోనుకు ఒక అభిప్రాయం ఉంది ఒనేసిము అనే వ్యక్తి గురించి. పౌలు గారికి ఫిలెమోను అనే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఇది. ఎవరి గురించి అంటే ఒనేసిము అనే వ్యక్తి గురించి. ఈ ఒనేసిము అనే వ్యక్తి ఫిలెమోను దృష్టికి ఎలాంటి వాడంటే, అతడు ఒక దొంగ, అతడు ఎందుకు పనికిరాడు,
అతడు ఒక నిష్ప్రయోజకుడు. చూడండి, ఆ మాటలు చక్కగా ఉంటాయి, చదవండి. అతడు నీకు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలు ఒకానొక సందర్భంలో ఈ ఒనేసిము అనే వ్యక్తి గురించి అంటాడు, నా ప్రాణము వంటి వాడు. ఇంతకు ముందేమో నిష్ప్రయోజకుడు, దొంగ, ఇప్పుడేమో నా ప్రాణము వంటి వాడు. దీనికి అంతటి గల కారణం ఏమిటంటే మన దేవుడు ఎవరో తెలుసా? మన మీద ఉన్న చెడు అభిప్రాయములను మాన్పించే దేవుడు. నీకు రావాల్సింది రానివ్వకుండా నీ మీద చెడు ఆలోచనలు పెట్టుకొని, చెడు అభిప్రాయాలు పెట్టుకొని, నీకు చెందవలసింది చెందనివ్వకుండా, నీ మీద చెడ్డ మాటలు చెప్తూ, నీ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళ నోర్లన్నీ నా దేవుడు మూపించబోతున్నాడు. ఆ అభిప్రాయాలన్నిటిని మాన్పించబోతున్నాడు. ఆ ద్వీప నివాసులందరూ తమ అభిప్రాయములను మాన్పుకొని ఇతడు ఒక దేవతని చెప్పుకొనుచున్నారు. అలాంటి మాటలు మన గురించి నా ప్రభు వినిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా మీ నిట్టూర్పులన్నీ మాన్పించబోతున్నాను. ఏ నిట్టూర్పులు? చేయుచున్న పనిని బట్టి, శత్రువులు పెడుతున్న బాధను బట్టి, నా జీవితంలో ఇంకా ఏది జరగలేదనే నిరాశను బట్టి, ఏ నిట్టూర్పులు చెందుతున్నా ఆ నిట్టూర్పులు నా యేసయ్య మాన్పించునుగాక. ఇంకోటి, మీ మీద ఉన్న చెడు అభిప్రాయములను ప్రభు మాన్పించునుగాక. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. నా జనుల పక్షముగా నిబంధన చేయుదును, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి నిర్భయముగా నివసింపచేస్తాను. విల్లు ఖడ్గము దేశములో లేకుండా యుద్ధమును మాన్పించి, నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఒక నిర్భయమైన జీవితం దేవుడు మనకు ఇది మొదలుకొని ప్రసాదించేటట్లు చేయబోతున్నారు. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు నిర్భయమైన జీవితం లేదు. ఎటు చూసిన దేశములో యుద్ధం, పోరాటం, కంటికి కనబడిన ఒక వ్యాధితో పోరాడుతున్నాం. ఏ వ్యాధి ఎవరిని మృంగుతుందో తెలియని పరిస్థితుల్లో, అదే విల్లు కాదా, అదే ఖడ్గము కాదా, యుద్ధము లేకుండా ఇది మొదలుకొని నా దేవుడు యుద్ధమును మాన్పించబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. మనం వింటూనే ఉంటాం కదా, మీరు పోరాడేది వ్యాధితో రోగితో కాదు, ఏంటి అదే దాంతో యుద్ధం చేస్తున్నాం. యుద్ధం జరిగే చోట నెమ్మది ఉండదు, కలవరం. యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో సరైన తిండి ఉండదు. యుద్ధం చేసే వారికి కూడా సరైన తిండి ఉండదు. ఎందుకంటే తిండి ఉంటే వాడు తిండి ఎక్కువ నిద్రపోతే యుద్ధం ఎవడు చేస్తాడు? యుద్ధ భూమిలో ఉన్న వాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు బ్రతుకుతామో, ఏ క్షణాన్ని చేస్తామో తెలియదు. ఇటువైపు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. టెన్షన్గా అంతా, ఎప్పుడు ప్రాణం పోతుందో, నేను ఎవరన్నా చంపుతానా, నన్ను ఎవడన్నా చంపుతాడా, కలవరం. ప్రతి కుటుంబంలో మార్చి నెల నుంచి ఈ రోజు వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఏదో ఒక కలవరం రూపంలో, ఏదో ఒక అసమాధాన రూపంలో, ఏదో ఒక శోధన రూపంలో పోరాడుతూనే ఉన్నాం ప్రతిరోజు. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, యేసయ్య చెప్తున్నాడు, యుద్ధమును మాన్పించదను.
ఒక నిర్భయమైన జీవితాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నారు. 46వ కీర్తన 9వ వాక్యంలో భక్తుడు ఆయన గురించి ఒక మాట చెప్తాడు. ఆయనే యుద్ధములను మాన్పువాడు. నువ్వు దేనితో పోరాడుతున్నా నీ పోరాటాన్ని నా దేవుడు మాన్పించబోతున్నాడు. యుద్ధమును మాన్పి నీకు ఒక నిర్భయమైన జీవితాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నారు. భయపడకండి. ఎంతకాలం ఇన్ని నెలలు యుద్ధం చేశాం. ఇది మొదలుకొని మన దేవుడు యుద్ధమును మాన్పించబోతున్నాడు. 3 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా చెప్పండి, మన నిట్టూర్పులన్నీ మాన్పించబోతున్నాం. ఏ నిట్టూర్పులు? చేయుచున్న పనిని బట్టి, శత్రువులు పెడుతున్న బాధను బట్టి, నా జీవితంలో ఇంకా ఏది జరగలేదనే నిరాశను బట్టి, ఏ నిట్టూర్పులు చెందినా నా దేవుడు ఆ నిట్టూర్పులు విడిపించబోతున్నా. రెండవదిగా చెప్పాను, మన మీదున్న చెడు అభిప్రాయములను ప్రభు మాన్పించబోతున్నాడు. మూడవదిగా చెప్పాను, దేశములో యుద్ధమును మాన్పించును. దేశం అంటే మనమే, నీ కుటుంబమే, నీవే. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ పోరాటాలు అయితే ఉన్నాయో వాటినన్నిటిని ప్రభు మాన్పించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో